హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జలుబు చేసి జ్వరం వచ్చి నోటికి ఏం తినడానికి సహించినప్పుడు ఇలా మిరియాల రసం చేసుకోండి. అన్నం కడుపు నిండా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని చింతపండుని ఒకసారి నీట్గా కడిగేసుకొని ఈ వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని చింతపండు బాగా నానిన తర్వాత ఇలా మెత్తగా పిసికేసుకొని ఈ పిప్పి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు వాటరు మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటరు వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ బెల్లం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. రసం ఇలా 7-8 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కమ్మటి మిరియాల రసం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.